మహాభారతం ప్రకారం శ్రీకృష్ణ పరమాత్ముడు సముద్రం మధ్యలో ద్వారకా అనే ఒక అద్భుతమైన బంగారు నగరాన్ని నిర్మించి పరిపాలించారు. తరతరాలుగా ఇదంతా ఒక ఊహాజనిత కథ అని, కేవలం పురాణాల్లో ఉండే కల్పితమని చాలామంది కొట్టిపారేశారు. చరిత్రకారులు కూడా ద్వారకలోని ఎత్తైన ద్వారాలు, వైభవంగా ఉండే రాజప్రసాదాల వర్ణనలను కేవలం కవిత్వంగానే భావించారు. దీనికి ఎటువంటి భౌతిక ఆధారాలు లేవని నమ్మేవారు. కాని ఆధునిక సముద్ర పురావస్తు శాస్త్రవేత్తలు గుజరాత్ తీరంలో అరేబియా సముద్ర గర్భంలో జరిపిన పరిశోధనలు ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచాయి. సముద్రం అడుగున అన్వేషణ ప్రారంభించినప్పుడు వారు ఊహించని భారీ జామితీయ కట్టడాలను కనుగొన్నారు. అక్కడ లభించిన వస్తువులను పరిశీలిస్తే వేల సంవత్సరాల క్రితమే ఇక్కడ ఒక సుసంపన్నమైన, వ్యవస్థీకృతమైన నగరం ఉండేదని స్పష్టమైంది. ఈ శిథిలాల ఉనికి మరియు విస్తీర్ణం పురాణాల్లోని ద్వారక వర్ణనలతో సరిగ్గా సరిపోతున్నాయి. అంటే ఆ నగరం ఒక్కసారిగా సముద్రంలో మునిగిపోవడమనేది కేవలం కథ కాదు, అది ఒక చారిత్రాత్మక సత్యం. సుమారు 5000 ఏళ్ల క్రితం అరేబియా సముద్రపు పోటును తట్టుకొని నిలబడడమంటే అప్పట్లోనే ఒక గొప్ప యుద్ధంలాంటిది. అందుకే ద్వారక ఇంజనీర్లు అక్కడ భారీ సముద్రపు గోడలను నిర్మించారు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఆ గోడల నిర్మాణంలో సిమెంట్ లేదా ఎటువంటి మిశ్రమాన్ని వాడలేదు. దానికి బదులుగా ఎల్-షేప్డ్ ఇంటర్లాకింగ్ మెషినరీ అనే అద్భుతమైన టెక్నాలజీని వాడారు. అంటే రాళ్లను ఒకదానికొకటి లాక్ చేయడం ద్వారా గోడలు ఎంతటి అలల తాకిడికైనా చెక్కుచెదరకుండా ఉంటాయి. ద్వారక లోపల భద్రత కూడా అంతే పకడ్బందీగా ఉండేది. పురాతన గ్రంథాల ప్రకారం ద్వారకలోకి ప్రవేశించాలంటే ప్రతి పౌరుడు ఒక ప్రత్యేకమైన ముద్రికను, ఐడీ సీల్ కలిగి ఉండాలి. సముద్రగర్భంలో దొరికిన ఈ రాతి ముద్రికపై 3 తలల జంతువు బొమ్మ ఉండడం విశేషం. అంటే 5000 ఏళ్ల క్రితమే అక్కడ పాస్పోర్ట్ లేదా ఐడెంటిటీ కార్డ్ సిస్టమ్ ఉండేదా అనిపిస్తోంది. కృష్ణుడు ఈ భూమిని వదిలివెళ్లిన కొద్దిసేపటికే ప్రకృతి విపత్తు మొదలైంది. ఆకాశం నల్లగా మారిపోయింది, భూమి కంపించింది. వీరుడైన అర్జునుడు సముద్రతీరాన నిలబడి నిస్సహాయంగా చూస్తుండగానే ఆ భారీ రాతి ద్వారాలు, బంగారు గోపురాలు ఒక్కొక్కటిగా సముద్రం మింగేసింది. పురాణాల ప్రకారం ఇది దైవిక చర్యగా భావించబడినా భూగర్భ శాస్త్రవేత్తలు మాత్రం దీనికి భౌతిక కారణాలను అన్వేషిస్తున్నారు. భారీ భూకంపం లేదా అతిపెద్ద సునామీ రావడం వల్ల ఈ నగరం మునిగిపోయి ఉండవచ్చని వారి అంచనా. ఈ అన్వేషణలో భాగంగా సముద్రం అడుగున లభించిన ఇనుప నమూనాలు, ఫోర్జ్డ్ ఐరన్ మరో పెద్ద రహస్యాన్ని బయటపెట్టాయి. సాధారణ చరిత్ర ప్రకారం భారతదేశంలో ఇనుపయుగం ఎప్పుడో మొదలైందని అనుకుంటాము. కాని ద్వారకలో లభించిన ఈ ఆధారాలు ఆ కాలాన్ని కొన్ని వందల ఏళ్లు వెనక్కి తీసుకెళ్తున్నాయి. అంటే అప్పట్లోనే ద్వారక ప్రజలు లోహశాస్త్రంలో ఎంతో ప్రావీణ్యం సంపాదించారు. ఇవాళ ఆధునిక ద్వారక నగరం తీరాన ప్రశాంతంగా కనిపిస్తోంది. కాని ఆ నీటి అడుగున దాగున్న శిథిలాలు మాత్రం ప్రాచీన భారతీయుల మేధస్సుకు, అద్భుతమైన ఇంజనీరింగ్ నైపుణ్యానికి సాక్ష్యంగా నిలుస్తున్నాయి. ద్వారక కల్పితం కాదు, అది ఒక నిరంతర సత్యం.